మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. శ్రీరామ్ గారు నమస్తే. నమస్తే సార్. శ్రీరామ్ గారు, సాధారణంగా ఒక ఆఫీసర్కి కేసు జరిగినప్పుడు మీకు మీ ఆఫీసర్లు ఏమంటారంటే క్లూజ్ దొరకకపోతే అక్కడే కూర్చుంటాడు, అలా తిరుగుతుంటాడు అని ఒక పేరు ఉంది. సాధారణంగా ఒక ఇష్యూ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంటారు, సరే ముందుకు వెళ్ళి చూద్దాం, కానీ మీరు అక్కడే పోలీసు డాగ్లాగా తిరుగుతుంటారు అని అంటుంటారు మీ వాళ్ళు. ఒకటి బ్రేక్ త్రూ కోసం. రెండు, ఒకప్పుడు పీపుల్స్ వారు నల్లమల నుంచి ప్రకాశం జిల్లాకి ఎంటర్ పీపుల్స్ వారు ప్రకాశం జిల్లా దాటి ముందుకు వెళ్ళైపోయింది, ఇక్కడే నల్లమల ఇటువైపే ప్రకాశం జిల్లా ఆగిపోవడానికి దాని ప్రస్తావన ఏ విధంగా వచ్చింది? అప్పట్లో ఉన్న ఒక మంచి టాప్ లెజెండ్ ఆఫీసర్ల దగ్గర మీరు పనిచేశారు కాబట్టి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగుండేది, దాంతో దాన్ని ఎలా చెక్ పెట్టుకొచ్చారు? అంటే మిగతా తెలంగాణలో విస్తరించినట్లుగా విస్తరించకపోవడం ఒకటి, మేజర్ క్యాజువాలిటీస్ లేకపోవడం అంటే దీనికి ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. ఆ ప్రస్తావన ఎలాగొచ్చింది, క్యాజువాలిటీస్ లేకపోవడం ఒక రీజన్ ఏంటి? మీ రెండు ప్రశ్నలతో పాటు మీకు ఎక్కువ బుక్ రీడింగ్ అని, బుక్స్ బాగా చదువుతారని అంటారు, మీ హ్యాబిటా అన్నది ఒకటి. ఈ మూడు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు శ్రీరామ్ గారి కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిసా? లేదండి, అది బై చాయిసే. మా నాన్నగారు కానిస్టేబుల్, ఆయన నెల్లూరు జిల్లాలో ఆయన కానిస్టేబుల్గా పనిచేశారు. ఆయన వారసత్వం నేను తీసుకున్నాను అనుకోవచ్చు. పోలీస్ ఫ్యామిలీ. యా, పోలీస్ ఫ్యామిలీ అంతే. నాన్నగారు ఒకరే చేసేవారు. ఆయన 1990లో రిటైర్ అయ్యారు. నేను 96లో ఎస్ఐగా సెలెక్ట్ కావడం జరిగింది. బై చాయిస్. పోలీస్ అవుదామని అనుకున్నానండి, అనుకున్నాను, అయ్యాను. పోలీస్ క్వార్టర్స్ అయినా? అయ్యా, క్వార్టర్స్ పిల్లలు అంటారు మమ్మల్ని, అందరినీ క్వార్టర్స్ టీం అంటారు అన్ని చోట్ల. ఇక మీరు అడిగిన రెండో ప్రశ్న, మా ఇంట్లో అందరు టీచర్స్ అండి. మొత్తం మా ఇద్దరు అక్కలు, ఇద్దరు బావలు, అన్నయ్య అందరు టీచర్స్. ఇద్దరు వదిన కూడా టీచర్. కుటుంబ నేపథ్యంలో నాన్నగారు కానిస్టేబుల్ అని చెప్పారు. ఎస్ అండి. మీరు అప్పటి నుంచి యూనిఫామ్ వేసుకోవాలనుకున్నారు. ఓకే. సాధారణంగా పోలీసుల పిల్లలు పోలీసు అవ్వడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు టైంకి రారు, కుటుంబంతో టైం స్పెండ్ చేయరు ఓకే అనే ఒక అపవాదం ఉంది. అవును. మీరు అవన్నీ చూసుంటారు కూడా. మీరు కూడా అవును. ఒక పండుగ వచ్చిందంటే నాన్నగారి ఇంటికి వచ్చేవారు కదండి. అవును. ఎప్పుడో టైంకి రావడం, అర్ధరాత్రి మీరు పడుకునే టైంకి ఆయన రావడం, ఆయన లేచే టైంకి మీరు పడుకుని ఉంటుంటాయి. అటువంటి వాతావరణంలో పెరిగిన మీరు తిరిగి పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారు? యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ జాబ్ దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆపర్చునిటీ. ఒక మాకు కుమార్తె ఐజీ గారు ఉండేవారు, ఆయన చెప్పేవారు, దుష్ట శిక్షణ కోసం మనం కలియుగంలో దుష్ట శిక్షణ కోసం మనకు దొరికిన అవకాశం ఇది, ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలని చెప్పేవారు ఆయన. యాక్చువల్గా నాన్నగారు దగ్గర ఆయన పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్స్ని ఆ కాలంలో చూసాం కొంతమందిని. మాకు కొంతమంది ఉండేవాళ్ళు నెల్లూరు డిస్టిక్లో. రజనీకాంత్ రెడ్డి గారు, నవాబ్ జాన్ గారు వీళ్ళు ఉండేవాళ్ళు. నరహరి గారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో నరహరి గారు అంటే పెద్ద పేరున్న పోలీస్ ఆఫీసర్. తర్వాత లక్కీగా ఆయన దగ్గర నేను చేయాల్సి వచ్చింది. మీ ఇద్దరు ఎస్ఐస్గా పక్క చేసాం. తర్వాత కందుకూరు నా పోలీస్ కెరీర్లో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. అక్కడ రౌడీజం కర్బ్ చేయడంలో చాలా ఎక్కువ రౌడీజం ఉండేది, చాలా పెద్ద అమౌంట్లో రౌడీజం ఉంటే నరహరి గారు నేను కలిసి ఆయన ప్రోత్సాహంతో కంటిన్యూ చేయడం జరిగింది, లద్దా ఎస్పీ గారు ఉన్నప్పుడు. సో ఎవరైతే ఆఫీసర్స్ మేము చూసామో వాళ్ళ స్ఫూర్తితో పోలీసులో రావడం జరిగిందండి. ఓకే. 96లో మీరు సెలెక్ట్ అయ్యారు. పోస్టింగ్? నా ఫస్ట్ పోస్టింగ్ దోర్నార్ అండి. అప్పుడప్పుడే అక్కడ పీపుల్స్ వారు దళచర్యలు ప్రారంభించింది. అప్పటిదాకా దళచర్యలు లేవు. 95లో అనుకుంటాను నేను రావడానికి ముందు, 95, 96లో వైచర్లో పడిన గ్రామం ఉంది అక్కడ. ఆ గ్రామంలో దేవాదాయ శాఖ భూముల్లో ఎర్రజెండాలు పాతారు పీపుల్స్ వారు. అది ప్రకాశం జిల్లాలో తొలి దళం యాక్షన్ అని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా దళచర్యలు లేవు. సో వెంటనే నెక్స్ట్ అక్కడ నవీన్ కుమార్ గారి స్థానంలో నేను వెళ్ళాను. మేము తిరిగి దాన్ని రెసిస్ట్ చేయడంతో స్టార్ట్ అయింది. సో అది ఫస్ట్ పోలీస్ స్టేషన్. అప్పట్లో దేవాదాయ భూముల్లో ఎర్ర జెండా అని చెప్తున్నారు కదా, అక్కడ పెత్తందారులు ఉండరు, భూస్వాములు లేని ప్రాంతంలో వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను ఏమంటానంటే పీపుల్స్ వార్ గ్రూప్ ప్రకాశం డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకోవడం అనేది వాళ్ళ కాన్సెప్ట్ కావచ్చు. వాళ్ళ రాజకీయ విశ్వాసాల ప్రకారం వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ ఆపరేషన్స్ లేదా వాళ్ళ ప్లాన్స్ చేయొచ్చు. కానీ మా దగ్గర మాస్ బేస్ లేదండి. ఏ ప్రజా ఉద్యమానికైనా, అది ఏ ప్రజా ఉద్యమైనా కానివ్వండి, దానికి మాస్ బేస్ అవసరం. పీపుల్స్ వార్ ప్రధానంగా ప్రకాశం జిల్లా నుంచి త్వరగా నిష్క్రమించడానికి కారణం మాస్ బేస్ లేకపోవడం, కొన్ని ఆలోచనరహితమైన దళచర్యలు. ఉదాహరణకి అంతగా చెడ్డవాడు కానీ బొమ్మలాపురం జమీందారు మల్లికార్జున ప్రసాద్ గారిని చంపడం, అంతగా పేరు ప్రఖ్యాతులు లేదా చెడ్డ పేరు లేని విజయమోహన్ అని గిద్దలూరులో ఒక నెమలిగుండం దేవస్థానం చైర్మన్ ఉండేవాడు, ఆయన్ని చంపడం, అలాగే ఎంపీపీలని ఎవరో ఏదో చేయాలి, ఉనికిని చాటుకోవడం కోసం కొన్ని హత్యలు చేయాలన్నట్టు కొన్ని చేయడంతో
పీపుల్స్ ఫర్ ఎందుకంటే మాకంటే సుబ్రహ్మణ్యుడి మీద కూడా పెట్టాడు చంపారు. అవునండి, అది మేము రాకముందు 92, 99 ప్రాంతం. కానీ ఇక్కడ కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉన్నాయి కదండి. ఆ భావజాలు ఉంటుండగా కూడా ఫెయిల్ అయింది అనుకోవచ్చు. ఆ ప్రయోగం ఫెయిల్ అయిందని కూడా నేను చెప్పను, కానీ వాళ్ళు మాస్ బేస్ కోల్పోవడం వల్ల త్వరగా నిష్క్రమించారు ఇక్కడి నుంచి. యాక్చువల్గా నల్లమల వాళ్ళకి ఒక షెల్టర్ జోన్గా ఉండేది 91, 92 నుంచి. నామమాత్రంగా 2 కమిటీలు ఉండేవి, నెల్లూరు జిల్లా కమిటీ అని, ప్రకాశం జిల్లా కమిటీ అని. ఆ కమిటీలకి డివిఎల్ అని చలమనే పేరు మీకు తెలిసి ఉంటుంది, ఆయన ఉండేవారు. తర్వాత ఇరపని శంకర్ అని ఒక అబ్బాయి, ఇప్పుడు ఆయన బిర్యానీ పాయింట్ పెట్టుకొని చీరాల్లో ఉంటున్నారు. ఈ ఇరపని శంకర్ వీళ్ళంతా అక్కడ నాయకత్వం వహించారు, కానీ దళచర్యలు లేవు, నామమాత్రంగానే ఉండేది. 95 తర్వాత ఇక్కడ బేసిక్గా స్థూలంగా ఇక్కడ ఈస్టర్న్ నల్లమల, వెస్టర్న్ నల్లమల అని ఉంటాయి. ఎర్రగొండపాలెం ప్రాంతము, ఆలాటం అటవీ ప్రాంతము, లేదా అక్కడున్న పాలుట్ల అటవీ ప్రాంతం అంతా ఈస్టర్న్ నల్లమల, దోర్నాల మండలం. గిద్దలూరు నుంచి పైకి అంటే టువర్డ్స్ నంద్యాల, అదంతా వెస్టర్న్ నల్లమల. వెస్టర్న్ నల్లమలలో కొద్దిగా దళచర్యలు ఉండేవి, అదంతా షెల్టర్ జోన్గా బేసిక్గా చేసుకునేవాళ్ళు. 98, 99 తర్వాత మీకు ఐడియా ఉంటుంది, వడ్లరామాపురం, బుడ్డా వెంగళరెడ్డి గారి ఏరియా, అక్కడ ఏదో గ్రామ కక్షలతో స్టార్ట్ అయ్యి వాళ్ళు పీపుల్స్ వార్ గ్రూప్లో చేరడంతో ఇక్కడ మూమెంట్ ఊపందుకుంది. తర్వాత మీకు ఐడియా ఉంది, 2010 నాటికి ఇక్కడ పీపుల్స్ వార్ దళచర్యలతో సహా ఆ పార్టీ కూడా ఒక అవశేషంగా మిగిలిపోయింది. మీరు చెప్తున్నట్టుగా నల్లమలలో పీపుల్స్ వార్ షెల్టర్ జోన్ తీసుకున్న మీ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కారిడార్గా పెట్టుకున్నారు. అవునండి, చెన్నై నుంచి కానీ ఏదో మెటీరియల్ డంప్ చేయాలన్నది. కాబట్టి ఇటువంటి కారిడార్లో వాళ్ళు ఎక్కడ యాక్షన్ చేయరు కదండి. అదే నేను చెప్పాను, ఇందాక చెప్పాను, ఆ పీపుల్స్ వార్ ఇక్కడ కొన్ని దళచర్యల ద్వారా మాస్ బేస్ని కోల్పోయిందని చెప్పాను. కొన్ని అనవసరమైన హత్యలు చేయడం ద్వారా, అంటే పెద్దగా ఉపయోగపడిన హత్యలు చేయడం. పైగా నార్త్ తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉత్తర తెలంగాణలో పరిస్థితులు వేరు, ఇక్కడ ప్రకాశం జిల్లా పరిస్థితులు వేరండి. మీరు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారి భూస్వాములు కానీ, లేదా ల్యాండ్ లార్డ్స్ కానీ, లేదా ఇంకా దాన్ని ఏమంటే ఎక్స్ప్లాయిటేషన్ చేసేవాళ్ళు కానీ, ఏదో బీడీ ఆకుల కార్మికుల సమస్యలు కొద్దిగా ఉండేవి మేము వచ్చిన కొత్తలో. ఆ సమస్యలు సిపిఎం వాళ్ళు హ్యాండిల్ చేసేవారు తప్ప, తర్వాత గిద్దలూరులో వెదురు బొంగుల కార్మికుల సమస్యలు కొన్ని డీల్ చేసే క్రమంలో నేను చెప్పిన వెస్టర్న్ నల్లమల ఆ ఏరియా దళం ఎన్ఎఫ్డిసి కింద ఉండేది. ఇదంతా నల్లమల ఫారెస్ట్ డివిజన్ కమిటీ అనేవాళ్ళు. మీకు ఆయన పుట్టి మునిగి చనిపోయాడు కృష్ణ అని ఒక ఆయన ఈ ఎన్ఎఫ్డిసికి లీడ్ చేసేవారు. ఆ ఎన్ఎఫ్డిసి దాంట్లో జోక్యం చేసుకుంది. ఆ టైంలో గుర్రాల వెంకట సుబ్బయ్య అని ఒక కాంట్రాక్టర్ ఇల్లు బ్లాస్ట్ చేసి కొంత విధ్వంసం సృష్టించినప్పుడు అక్కడ నేను ఇప్పుడు గిద్దలూరు అప్పుడు కొత్తగా వెళ్ళాను ఫ్రెష్గా గిద్దలూరుకి. అక్కడ గిద్దలూరులో దళచర్యలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత కొద్దిగా వరుసగా హత్యలు చేయడం మొదలెట్టారు వాళ్ళు. క్రమక్రమంగా అద్భుతమైన పోలీసు అధికారులు ఉండేవాళ్ళు ఈ జిల్లాలో. కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు, నాగేంద్ర కుమార్ డిఎస్పీ గారు, అట్లానే చారు సిన్హా మేడము, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన చెప్పనక్కర్లేదు, మహేష్ చంద్ర లద్దా సార్, తర్వాత వినీత్ బ్రిజ్లాల్ సార్, చారు సిన్హా మేడము, అద్భుతమైన ఎస్పీలు అందరూ. ఈ జిల్లా అదృష్టం ఏంటంటే మంచి సముద్రైన పోలీసు అధికారులకి ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. దాంతో నవీన్ చంద్ సార్ దాకా ఇదంతా అయిపోయింది. తర్వాత మీకు తెలిసిన చరిత్రే. ఓకే సార్, బాలసుబ్రహ్మణ్యం గారు, చారు సిన్హా మేడం, లడ్డా సార్, ఈ టైంలో పీపుల్స్ వారు వాళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ అందరి టీం వర్క్ వల్ల అది పూర్తిగా వాష్అవుట్ అయింది. కరెక్ట్, 100% కరెక్ట్. సరెండర్స్ ఎన్ని ఉంటాయి అందులో అదే టైంలో? యాక్చువల్గానండి మేము అంటే సార్ అప్పుడు వీళ్ళందరూ ఒక ప్లాన్ చేసుకున్నారు. అవును, ఫస్ట్ సరెండర్ చేయడం, వినకపోతే ఇంకొక రకంగా చేయడం అనేది. లేదు యాక్చువల్గా ఫస్ట్ సరెండర్ నేనే చేయించాను ప్రకాశం జిల్లాలో. అతని పేరు ప్రవీణ్, పార్టీ పేరు ప్రవీణ్, అతను ఎన్ఎస్ అంటారు. ఎన్ఎస్ అతని పేరు ఎన్ఎస్, అతను ప్రవీణ్. మీకు అక్కడ చిన్న దళం ఉండేది, నల్లమల దళం అని ఒక చిన్న దళము. ఒక క్యాప్టెన్ ఉండేది, అందులో ఆ టీంలో మెంబర్ అతని కుటుంబాన్ని పిలిచి కౌన్సిలింగ్ చేసి అతనితో కంటిన్యూస్గా మాట్లాడించడం వల్ల అతను వచ్చి సరెండర్ అయిపోయాడు. దాని తర్వాత చాలా సరెండర్స్ అని, ముఖ్యంగా సరెండర్స్కి ట్రై చేసాం. సరెండర్స్ ఇన్ఫ్యాక్ట్ ఎన్కౌంటర్స్ కన్నా పవర్ఫుల్ అండి. ఎన్కౌంటర్స్లో మనిషి ప్రాణం పోతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మనిషి ప్రాణం పోతుంది తప్ప సరెండర్ అయితే చాలా పార్టీకి నైతికంగా చాలా దెబ్బతింటుంది పార్టీ. నేను సరెండర్స్కే ట్రై చేస్తాం, మంచి సరెండరే జరిగాయి మా టైంలో. ఆ టైంలోనే సాగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చెప్పండి ఒకసారి. సాగర్ అరెస్ట్ చేసామండి 2009-10 ప్రాంతంలో అనుకుంటాను, నవీన్ చంద్ ఎస్పీ గారు ఉన్నప్పుడు చేశాము. అరెస్ట్ ఎక్కడెక్కడో చేసాము, నాకు ప్రాంతం గుర్తులేదు కానీ ఆ ప్రొసీడింగ్స్ అన్ని నేనే రాశాను. ఆ రోజు దాదాపు 20-25 కేసులో ఉన్నాడు ఆయన ఇక్కడే అర్ధవీడు మండలం లక్ష్మీపురం అయింది. అరెస్ట్ అప్పుడు నేను కూడా ఉన్నాను. అరెస్ట్ అయ్యి ఆయన బెయిల్ వచ్చేసింది. సార్ బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత మిగతా పేర్లు చెప్పా మీకు. ఆ టైంలో పౌర హక్కులకు సంబంధించిన ప్రసాద్ అనే వ్యక్తి మర్డర్ జరుగుతారు కోబ్రా అనే పేరు మీద. అవునండి. ఆ కోబ్రా నడిపింది ఎవరండి? కోబ్రాకు సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయ్యారా?
ఈ మధ్య అరెస్ట్ అయ్యారు కదా సార్ వాళ్ళందరూ. సింగరాయకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ హుస్సేన్ నగర్ పోలీస్ స్టేషన్ ఏదో ఉంది, వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళకి ఏదో వ్యక్తిగత కానీ కక్షలు కొంతమంది పోలీసు అధికారుల సపోర్ట్తోనే అప్పుడు కోబ్రా రెచ్చిపోయిందని వార్తుంది. కానే కాదు, పోలీసులకు సంబంధమే లేదు. ఈ మధ్య కూడా అరెస్ట్ చేశారు సింగరాయకొండ సి రంగనాథ్, వాళ్ళ హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు వాళ్ళని తీసుకుని వచ్చి ఈ మధ్య కూడా అరెస్ట్ చేశారు. అంటే అప్పుడు పోలీసులకి పాత్ర ఉండలేదు, కోబ్రాకి సంబంధం లేదు. నిస్సందేహంగా లేదు.